హాయ్ ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెప్పబోయేది ఒక ఎలక్ట్రిక్ స్కూటీ గురించి. అదే మన ఏథర్. సో నేను యూజ్ చేసే బైక్ కూడా అదే. మార్కెట్లో ఇది ఒక ఊపేస్తుంది. అది ప్రైస్ విషయంలో కానీ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ. ప్రస్తుతానికైతే ఇప్పుడు ఇది మనకు ఒక రేంజ్ పెంచినామంటని చెప్పేసి సంథింగ్ 125 అట్లా అంటున్నారు. బట్ నాకు తెలిసి ఒక 100 వరకు అయితే ఇస్తుండొచ్చు రైడ్ మోడ్లో. నాది 2024 మోడల్. ఇది నేను తీసుకొని 2 ఇయర్స్ అవుతుంది. నాకు అరౌండ్ రైడ్ మోడ్లో 2 మెంబర్స్కి 85 to 90 దాకా ఇస్తుంది. సో ఇది వచ్చేసి మనకు టాప్ మోడల్ ప్రజెంట్ రేట్ వచ్చేసి 1,85,000 అవుతుంది. డెఫినెట్గా ఇది ఇనీషియల్గా చూసుకుంటే ఇది ఎక్కువ కాస్ట్ అనిపిస్తుంది. బట్ డెఫినెట్గా ఇది దీంట్లో ఉండే సస్పెన్షన్ కానీ అండ్ దీంట్లో ఉండే బిల్డ్ క్వాలిటీ కానీ అది రైడింగ్ ఎక్స్పీరియన్స్ కానీ చాలా చాలా సూపర్ ఉంటుంది వేరే వాటితో కంపేర్ చేస్తే. మా ఫ్రెండ్ సర్కిల్ ఐక్యూబ్ ఉంది, ఓలా ఉంది అండ్ ఏథర్ 3 స్కూటీస్ ఉన్నాయి. సో ఓన్ ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నా. ఒకవేళ మీరు కనుక ఎలక్ట్రిక్ స్కూటీ కొందాం అనుకుంటే డెఫినెట్లీ గో ఫర్ ఏథర్ 450X. దీంట్లో ఏథర్ 450S అండ్ X మిడ్ వేరియంట్ ఉంటుంది. అవి చార్జర్స్ చిన్న ఇస్తారు అండ్ రేంజ్ కూడా తక్కువ వస్తుంది. ఒకవేళ మీకు రేంజ్ పర్లేదు అనుకుంటే మీరు బేస్ మోడల్ ఆర్ మిడ్ వేరియంట్కి వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ.